కుందేలు తాబేలు. అనగనగా ఒక అడవిలో ముగ్గురు స్నేహితులుండేవారు. తోడేలు, కుందేలు, తాబేలు. ఒకరోజు ముగ్గురూ కలవాలని పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం కుందేలు, తోడేలు తాబేలు కంటే ముందే వచ్చేశాయి. కొంచెం సేపటి తర్వాత తాబేలు నెమ్మదిగా వచ్చింది. కుందేలు తాబేలును చూసి నవ్వి అంది. అబ్బా, ఎంత సోమరివి! నాలాగా వేగంగా పరిగెత్తి రాలేవా? కుందేలు తాబేలుతో మాట్లాడే విధానం తోడేలుకు నచ్చలేదు. నువ్వింకెప్పుడూ అలా మాట్లాడకు. నిజం చెప్పాలంటే నువ్వు దానితో పోటీ చేస్తే గెలవలేవు, తెలుసా? ఎలాంటి పోటీ ఏమిటి? చూడు, మనం ఒక పని చేద్దాం. మీ ఇద్దరికీ నేనొక పరుగు పందెం పెడతాను. చూద్దాం ఎవరు ముందొస్తారో. తాబేలు, కుందేలు ఒప్పుకున్నాయి. ఆరంభించే చోటుని, ముగించే చోటుని నిర్ణయించాయి. పరుగు మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తింది. తాబేలు వెనక నెమ్మదిగా వెళ్ళింది. కుందేలు తొందరలో వేగంగా పరిగెత్తుతూ ఉంది. అయితే తాబేలు వెనకాల నెమ్మదిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసాగింది. కొంత దూరం వచ్చిన తర్వాత కుందేలు అలసిపోయి వెనక్కి తిరిగి తాబేలు కోసం చూసింది. కాని కనుచూపు మేరలో అది కనిపించనందున అనుకుంది, ఆహా! తాబేలు నన్నెప్పటికీ ఓడించలేదు. అది వచ్చేలోపు కొంచెం విశ్రాంతి తీసుకుందాం. సరే. కుందేలు ఒక పెద్ద చెట్టు నీడలో పడుకుంది. వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది. కాసేపట్లో తాబేలు కుందేలు నిద్రపోతున్న చోటికి చేరుకుంది. కుందేలు గాఢ నిద్రలో ఉందని గమనించిన తాబేలు నెమ్మదిగా, స్థిరంగా ముగింపు చోటు వైపుకు వెళ్లసాగింది. చివరికి ముగింపు చోటుకు చేరుకోగానే జంతువులన్నీ తాబేలుకు అభినందనలు తెలిపాయి. ఎలాగైతేనే చివరి గెలిచావు. అవును, ఇంతకీ కుందేలెక్కడా? కుందేలు నిద్రలేచేటప్పటికి చాలా సమయం గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసి అనుకుంది, ఆహా! సోమరి తాబేలు ఇంకా ఇక్కడికే చేరుకోలేదు. నిస్సందేహంగా గెలుపు నాదే అవుతుంది అని ముగింపు చోటు వైపుకు పరిగెత్తింది. జీవితంలో మొదటిసారి ముగింపు చోటు వద్ద కుందేలు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే తాబేలు ముందే వచ్చి అక్కడ ఉండడం చూసింది కనుక తనపై తనకే ఎంతో సిగ్గువేసింది. డంబాలు పలికే కుందేలును చూసి తోడేలంది, చూశావా నీ గర్వం నీ లక్ష్యానికి ఎలా అడ్డొచ్చిందో? నెమ్మదిగా ఉండే తాబేలు స్థిరంగా ముందుకు సాగి విజయం సాధించింది. అందుకని ఇంకెప్పుడూ ఎవరి బలం గురించి తక్కువ అంచనా వేయకు. నీతి: స్థిరంగా, నెమ్మదిగా ఉన్నవారిదే గెలుపు.